హాయ్ అందరికీ. వామ్మో ఇలాంటి వాటర్ ఫాల్స్ చూసారా అని పెట్టినాయి కదా, నిజంగానే అండి. రియల్గా చూస్తే అయితే చాలా భయం అవుతుంది. కాకపోతే మేము వర్షాకాలం ఎక్కడన్నా ఒక ప్లేస్ చూద్దామని అనుకున్నాం కాబట్టి వెళ్ళినాము. అంటే ఇక్కడ జూలై ఆగస్టులో ఫుల్ వర్షాలు ఉంటాయి ముంబైలో, కానీ ఎక్కడైనా ఉంటాయి అనుకో. కాకపోతే ఇక్కడ ఫుల్ వర్షాలు పడ్డాయి. సరే అని అప్పుడు ఎక్కడ వెళ్ళలేము. సెప్టెంబర్లో కొంచెం తగ్గుతాయి కదా అని చెప్పి ఎక్కడన్నా వెళ్దాం అనుకున్నాం. మాల్సిజ్ ఘాట్ అని ముంబైకి 1 అవర్ దగ్గరలో, అంటే 1 అవర్ పడుతుంది జర్నీ. అక్కడ మాల్సిజ్ ఘాట్ ప్లేస్ బాగుంటుంది, అక్కడ చూడడానికి లొకేషన్ బాగుంటుంది, గ్రీనరీ అంత బాగుంటుందని ఫిక్స్ అయ్యి వెళ్ళినాము. అక్కడ సెప్టెంబర్లో ఓపెన్ చేసిర్రు. అక్కడ మొత్తం క్లోజ్ చేసిర్రు. ఫుల్ వర్షాకాలం ఉన్నప్పుడు పైనుంచి గుట్టల నుంచి రాళ్ళు పడతాయి వెహికల్స్ పైన, అట్లా అని చెప్పి ప్రాబ్లం అయితే అని క్లోజ్ చేశారు. అయితే సెప్టెంబర్లో ఓపెన్ ఉంది, సరే అని చూడడానికి వెళ్ళినాము. మేము వెళ్ళిన రోజు అయితే మార్నింగ్ వర్షం లేకుండే, ఇట్లా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళినాము. కాసేపు ఎంజాయ్ చేసినాక స్టార్ట్ అయింది ఒక 2-3 అవర్స్కి వర్షం. ఇక ఫుల్ వాటర్, ముందుకు వెళ్ళడానికి లేదు, స్ట్రక్ అయిపోయినాము. కానీ వచ్చినాము. మన దగ్గర కార్లో నుంచి కిందికి దిగి ఫొటోస్ తీయడానికి లేదు, వీడియోస్ తీయడానికి లేదు. సరే ఇక్కడ వరకు వచ్చినాం కదా అని చెప్పేసి కార్లో నుంచే ఫొటోస్ వీడియోస్ తీయడానికి ట్రై చేసిన. కానీ చాలా బాగుంటుందండి. ఏదైతే ఫుల్ వాటర్, ఆ వాటర్ వస్తుంటే ముందు నుంచి వెళ్తుంటే అబ్బో భయంతో పాటు మూవీలో చూసినట్టే, ఇంకా సినిమాలలో మనమే రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా అంత హ్యాపీతో పాటు భయం కూడా ఉండే. ఇక మస్తు చేసిన గుర్తుండాలని. ఇక చాలా మంది అక్కడ చూడడానికి కూడా చాలామంది వేరే స్టేట్ నుంచి కూడా వచ్చారు. ఫుల్ ఎంజాయ్ చేసారు. మా ముందర ఉన్న వాళ్ళు అయితే ముందుకు వెళ్ళడానికి భయపడి అక్కడ స్ట్రక్ అయిపోయారు. మేము కాస్త స్ట్రక్ అయిపోయినాము. సరే అని మళ్ళీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోయినాము, వీడియోస్ తీయాలి, ఫొటోస్ తీయాలని. కానీ చూసినంతసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. ఫుల్ వాటర్, ఇట్లా ముందుకు వెళ్ళడానికే లేదు, కానీ ధైర్యం చేసి అట్లనే వెళ్ళినాం ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం అని. చాలా బాగుంటుంది. ముంబైకి దగ్గరలోనే మాల్సిజ్ ఘాట్ అని ప్లేస్. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళేసి సెప్టెంబర్లో అట్లా వెళ్ళొచ్చు. అప్పుడు కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే అండి.